వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఉదయం 11:30 రాత్రి 9:30 గంటలకు ప్రసారాలు కొనసాగుతున్నాయి. మీరు అలవాటు పట్టడానికి రోజు చెబుతాను కూడాను. ఎందుకంటే యూ షుడ్ బీ అలార్మ్డ్ అబౌట్ ద టైమింగ్స్. ఎందుకంటే ఈ చివరి వాక్య ధ్యానాలు మీరు మిస్ అవ్వకూడదు, మీరు మిస్ కాకూడదు. అది నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరముగా మార్చము. రక్షకుడైన యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమేన్. పరిశుద్ధుడైన పౌలు తీతుకు అను తన ప్రియ శిష్యునికి, నిజ కుమారునికి వ్రాస్తున్నటువంటి మాటలు 2వ అధ్యాయంలో సంఘములోని వివిధ ఏజ్ గ్రూప్స్ పీపుల్, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, వృద్ధురాండ్రు ఎలా ఉండాల చూడండి. సైకాలజీ అంటారు. సైకాలజీ అంటే మనస్తత్వశాస్త్రం. ఈ సైకలాజికల్ చేంజెస్ ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి. చిన్నపిల్లాడు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, యవనస్తుడైనప్పుడు ఒక రకంగా ఉంటాం, నడి వయస్కుడప్పుడు ఒక రకంగా ఆయన ఆలోచనలు, వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు ఇంకో రకం ఆలోచనలు. అర్థమవుతుందా? కాబట్టి ఒక వృద్ధుడు, ఒక బాలుడు ఇద్దరిని ప్రక్కన పెట్టి ఒకటే టీచింగ్ చేసామనుకోండి, ఒక్కడేమో ఫ్యూచర్ కోసం ఎదగాలని ట్రై చేసేవాడు, ఇంకొకడు ఒక గ్రేట్ ఫ్యూచర్, ఒక గ్రేట్ లైఫ్ చూసి రెస్ట్లో ఉన్నవాడు. ఒకడు పెద్ద వయస్కుడు, నడి వయస్కుడు, యవనుడు, బాలుడు, పురుషుడు, స్త్రీ. ఈ సైకలాజికల్ డిఫరెన్సెస్ బయోలాజికల్ కండిషన్స్ని బట్టి ఉంటాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్మెంట్ అనే పదం వినే ఉంటారు మీరు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్మెంట్. కొంతమంది నపుంసకులు కనబడుతుంటారు మనకు రోడ్ల మీద. వాళ్ళలో హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్మెంట్, వాళ్ళు అలా ప్రార్థిస్తుంటారు. కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జెనెటికల్గా పాస్ ఆన్ అవుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి శరీర తత్వాలు. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మనం అడుగుతాడు, నీకు బీపీ ఉందా అంటాడు. లేదు సార్. మీ నాన్నగారికి బీపీ ఏమైనా ఉందా? మీ అమ్మగారికి షుగర్ ఏమైనా ఉందా? మీ ఇంట్లో హార్ట్ అటాక్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా ప్యారలైజ్ అయిన హిస్టరీ ఉందా? ఇవన్నీ అడుగుతారు. ఎందుకని జెనెటికల్గా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇవాళ మనం చర్చిలో ఉన్న ప్రజల్ని ఊకదంపుడుగా వాక్యం చెప్పి వెళ్ళిపోవటం కాదు. నేను శాంపాల్ నా బిషప్ గారు ఇద్దరు ఒక మీటింగ్కి ఆహ్వానించబడ్డాం. అది యాక్చువల్గా యూత్ మీటింగ్ అని పిలిచారు నన్ను. ఒక రెవరెండ్ నన్ను పిలిచారు. మేమిద్దరం వెళ్ళాం. యూత్ మీటింగ్ అని వెళ్తే అక్కడ 40 మంది ఉన్నారు. 40 మందిలో 5వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. 15 నుండి 25 లోపల ఉన్నటువంటి వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు. ఒక 10 మంది ఉన్నారు.
నేను వెళ్ళగానే పిల్లల్ని చూశాను. అరే యూత్ మీటింగ్, యూత్ మెసేజ్ ఫర్ యూత్, ఒక మంచి వర్తమానం వాళ్ళకి ఇచ్చి మోటివేట్ చేయాలనుకుని నేను వెళ్ళాను. అక్కడ ఆర్గనైజర్ అన్నారు, సార్ వీళ్ళు వింటారు చెప్పేసేయమన్నాడు. ఏమింటారయ్యా, యవనస్తులకు కలిగే శోధనలను గురించి నేను మాట్లాడదలుచుకుంటే 5వ సంవత్సరం వాడు నోరు తెరిచి చూస్తాడు, వాడికేం అర్థం కాదు. అప్పుడు నేనేం చేశానంటే 2 గ్రూప్స్గా చేశాను. నా గ్రూప్లోకి ఒక 8 మంది 10 మంది యవనస్తులు వచ్చారు. ఒక 30 చిల్డ్రన్ రెండో గ్రూప్లోకి వచ్చారు. వాళ్ళు సండే స్కూల్ ఏజ్ గ్రూప్, వాళ్ళని జూనియర్ గ్రూప్, వాళ్ళని పక్కన పెట్టి శాంపాల్ నగర్ వాళ్ళతో మాట్లాడాను. వీళ్ళని పక్కన పెట్టి నేను వీళ్ళతో మాట్లాడాను. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? యవనస్తుల కూడికలో ముసలాలను కూర్చోబెట్టి మాట్లాడటం మొదలెడుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళే ఏ సైకలాజికల్ కండిషన్స్ని బట్టి, బయోలాజికల్ కండిషన్స్ని బట్టి, సోషలాజికల్ కండిషన్స్ని బట్టి పేదోడికి ఒకే బోధ, ధనవంతుడికి ఒకే బోధ. ఇంకా బైఫర్కేషన్స్కి వెళ్ళేటప్పటికి, క్లాసిఫికేషన్స్కి వెళ్ళేటప్పటికి చదువుకున్న వాడికి ఏం చెప్పాలి, చదువులేనివాడికి ఏం చెప్పాలి? చూడండి, ఒక తమ్ముడు నా దగ్గరికి ఒక మంచి బుక్ ప్రిపేర్ చేసి డిటిపి చేసి బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన చెప్పింది ఏంటంటే, సాగర్ గారు మీ అభిప్రాయం చెప్పండి ఈ బుక్ మీద అన్నాడు. నేను విషయ సూచిక తీశాను, కంటెంట్ టక్క 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 20 అంశాలు పెట్టాడు. 20 చదివేసి ఆ మ్యాగజైన్ ఇచ్చాను. ఏంటండి అన్నాడు. ఇందులో నాకు ఒక్క అంశం, అది కూడా ఏంటంటే ఆయుర్వేదం అనే అంశం, నాకున్న నీడ్ని బట్టి నాకు అది ఇమ్మీడియట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ, ఐ మస్ట్ రీడ్ దిస్ అని అనుకున్నాను. 19 ఆయన ఇచ్చిన టాపిక్స్ ఐఎమ్ ఎలాబొరేటెడ్ ఆన్ దెమ్. ఆయన రాసిన దానికంటే ఎక్కువ తెలుసు నాకు. ఈ నా ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని నేను తీసుకొని చెప్పాను. ఇది నా అభిప్రాయం దీని మీద, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసి చాలా ఆయనకి ఐడియాస్ చెప్పాను. ఆయన స్టన్ అయిపోయాడు. అరే ఏంటి ఇంత మంచి మ్యాగజైన్ నేను రాసి కొత్త సంగతి రాసి తీసుకెళ్ళండి. అవునాయి నా పాతవే, ఎందుకంటే నేను అదే ఫీల్డ్లో ఉండి నేను అదే 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 చెప్తున్నాను. అదే ఒక వారంకో 10 రోజులకో గుడికి వచ్చేవాడికి ఇస్తే అతనేమంటాడు, ఇట్స్ ఎ గ్రేట్ మ్యాగజైన్ అంటాడు. ఎందుకంటే అతనికి అదంతా కొత్తగానే ఉంటుంది. కాబట్టి మన యొక్క బోధ, మన యొక్క టీచింగ్, మన యొక్క షెపర్డింగ్, మనం కాపరిగా వాళ్ళకి ఎట్లా ఉంటున్నాం చూస్తున్నప్పుడు యూ షుడ్ క్లాసిఫై ద పీపుల్ of all, categorize the people in your church. యూత్ఫుల్ నీడ్స్తోనే రగులుతూ ఉంటారు, డౌట్స్తో ఉంటారు, భయం ఆందోళనతో ఉంటారు భవిష్యత్తు కోసం, ఆల్వేస్ టెన్షన్ఫుల్గా ఉంటారు. కొంతమంది కేర్లెస్గా ఉంటారు భవిష్యత్తు కోసం. వాడితో మాట్లాడాలి, వాడు ఏ క్యారెక్టర్తో ఉండాలి, వాడు ఎప్పుడు ప్రభువు మహిమ తగలుగుతాడు. యవనస్తుడు ఎక్కడ ఏ విధంగా ఉంటే అతను ఎలా మారుతాడు, వృద్ధులైతే ఎట్లా ఉండాలా, స్త్రీలైతే ఎట్లుంటే మంచిది. ఈ డిఫరెన్సియేషన్ క్లాసిఫికేషన్ తెలియకపోతే బోధకుడు పనికిరాడు. నాకు వచ్చింది చెప్పటం కాదు, వాళ్ళకు అవసరమైనది చెప్పటానికి దేవుడు నన్ను ఇచ్చాడు. గాడ్ అపాయింటెడ్ మీ టు షో దెమ్ ద ట్రూత్ and the solution for their life and their problems and their doubts. God has appointed me to facilitate them to learn. కాబట్టి బోధకుడి కంటే లిజనర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే బోధకుడు ఇంకా వాళ్ళకేం చెప్తాడు? నేను ఒక చాలా పెద్ద జ్ఞానం కలిగిన ఒక ఆయనతో మాట్లాడటానికి ఉన్నాను. నాకంటే చాలా చాలా తక్కువ జ్ఞానం, ఐక్యూ లెవెల్, రీడింగ్ హ్యాబిట్
ఎప్పుడు ఇట్లాంటి వినని వాళ్ళు అన్నని గ్రూప్కి నేను చెప్తున్నా వింటారండి. కానీ ఒక పెద్ద ఆయనకి నేను ప్రజెంట్ చేయాల్సి వచ్చేటప్పుడు నాకు మాటలు లేవు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ నేను ఎత్తుకున్నా కూడా ఆయన అందులో ఎక్స్పర్ట్. ఇఫ్ ఐ ట్రై టు టాక్ విత్ హిమ్ అబౌట్ ద పాలిటిక్స్, హీ ఈజ్ అవేర్ ఆఫ్ ద పాలిటిక్స్ అండ్ హీ హ్యాస్ మోర్ నాలెడ్జ్ దాన్ మీ. నేను ఆయనకేం చెప్తాను? ఆయన నా చర్చిలో కూర్చొని ఉంటే, ఒక రెవెన్యూ అధికారి చర్చిలో కూర్చొని ఉంటే నేను రెవెన్యూ చట్టం గురించి ఏం మాట్లాడతాను? జస్టిస్ గురించి ఒక జడ్జి, ఒక అడ్వకేట్ నా ముందు కూర్చొని ఉంటే నేను లీగల్ ఆస్పెక్ట్స్ ఏం మాట్లాడాలి ఆయన ముందు? ఒక బిజినెస్ మ్యాన్ నా ముందు కూర్చొని ఉంటే మనీ అండ్ ఇట్స్ ప్రాఫిట్ గురించి ఏం మాట్లాడాలి నేను? చెప్పండి. కాబట్టి ఎందుకు పౌలు తీతుకు చెప్పినా, తిమోతికి చెప్పినా, బాబు లెర్న్ మోర్, రీడ్ మోర్, ఎక్స్పీరియన్స్ మోర్ ఎందుకు బోధిస్తూ వచ్చాడు? కానీ ఒక బ్యాడ్ ఐడియాలజీ ఏంటంటే, నేను బోధకుడిని అయిపోయాను కాబట్టి నాకు అన్నీ తెలుసు, నేను చెప్పేస్తాను, ఎదుటోడికి ఏం తెలియదు. అది నైజం. మళ్ళా పైగా డిసిప్లిన్, నేను చెప్పింది నువ్వు కాదంటావు. నేను బ్రూనో గురించి చెప్పాను, గెలిలియో గురించి చెప్పాను గతంలో వాక్యం, కొపర్నికస్ గురించి చెప్పాను, ఐన్స్టీన్ గురించి చెప్పాను, ఎడిసన్ గురించి చెప్పాను, చాలా సందర్భాలు చెప్పాను. ఎందుకు చెప్పాను? ఎలా చెప్పాను? నేను చదివాను, పరిశీలించాను, ధ్యానించాను, నేర్చుకున్నాను, చెప్పాను. ఇలా చెప్పలేను కదా. లేదంటే కనుక ఇక నేను చూసిన సీరియల్స్, నేను ఎప్పుడైనా చూసిన సినిమాలు ఉంటాయి, అవి నేను చదివిన న్యూస్ పేపర్స్ అవే వస్తాయి బోధల్లో. దే ఆర్ వెరీ పాపులర్ న్యూస్. ఇట్ కాంట్ ఛాలెంజెస్ ద పీపుల్, ఇట్ కాంట్ గివ్స్ ఎ న్యూ డైరెక్షన్ టు ద పీపుల్. అందుకు పౌలు తిమోతికి, తీతుకి చెప్పినప్పుడు, వాయ్ బోధ విషయం జాగ్రత్తగా ఉండండి రా నాయన, లెర్న్ మోర్. నేను ఒక మాట చదివాను, ఏ క్వశ్చన్ ఓపెన్స్ ద మైండ్ బట్ ఏ స్టేట్మెంట్ క్లోజెస్ ద మైండ్. ఒక ప్రశ్న 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 ప్రశ్న, you can go on researching that and continually studying that. When you have a statement over that, ఒక మాటకు వచ్చేస్తే కంక్లూషన్కి, there will be no more to learn and learn. ఒక ఆయన మాట్లాడుతూ రాసిన మాట ఏంటంటే, the more you learn, the more you earn. The more you learn, the more you earn. In the terms of money as well as in the terms of soul winning also. అందుకే చెప్పాడు పౌలుకి, తిమోతికి, లెర్న్ మోర్, లెర్న్ మోర్, లెర్న్ మోర్. ఐన్స్టీన్ మాట్లాడుతూ అంటాడు, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద నాలెడ్జ్. అది ఐన్స్టైన్ చెప్పాడు అంటేనే దానికి, ఆ కొటేషన్కి విలువ, బరువు ఉంటుంది. సాగర్ గారు చెప్పాడు విలువ ఉండదు. నీ ఊహా శక్తి, నీ జ్ఞానం, నీ యొక్క ఎక్విప్డ్ నాలెడ్జ్ కంటే, నువ్వు పొందిన విజ్ఞానం కంటే చాలా గొప్పదిగా ఉంటుంది అన్నాడు. ద మోర్ యు ఆర్ గెటింగ్ ఇమాజినేషన్, ఆ ఇమాజినేషన్ లేకపోతే నాలెడ్జ్కి అసలు ప్రారంభం ఉండదు, సెర్చింగ్కి ఆధారం ఉండదు. ఐజాక్ న్యూటన్ భూమి మీద గురుత్వాకర్షణ శక్తిని గురించి చెప్పినటువంటి ముందర కనుక్కున్న న్యూటన్ గారు యాపిల్ కిందకి పడినప్పుడు ఇమాజిన్, ఎందుకు కింద పడింది, ఎందుకు పైకి పోలేదు. కాబట్టి మనం రైట్ బ్రదర్స్, నేను ఎందుకు ఎగరలేను, ఇలా ఎగరొచ్చు కదా, అలా ఎగిరితే ఎట్లుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తీతుకు చాలా అభ్యాసం చేసిన తర్వాత, పౌలు అభ్యాసం చేసిన తర్వాత
తీతుకుని ట్రైన్ చేస్తూ సంఘాలకి ఇలా ఉత్తరాలు రాశారు. 2వ అధ్యాయం 1వ వచనం, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాతో పాటు చాలామంది కో స్పీకర్స్ వస్తుంటారు మీటింగ్స్కి. కొన్ని మీటింగ్స్కి నేను వెళ్ళి వింటూ ఉంటాను. వాళ్ళు ఒక బైబిల్ రీడింగ్ తీసుకుంటారు. ఆ రీడింగ్ తీసుకుని దాన్ని మాట్లాడటానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొదలు పెడతారు. మొదలుపెట్టినప్పుడు అందులో ఏం చెప్పాలా, ఆ వచనం ఏం చెప్పింది, ఎందుకు చెప్పబడింది, ఎవరికి చెప్పబడింది, ఏ పరిస్థితుల్లో చెప్పబడింది, ఏ పరిస్థితులలోనికి వెళ్ళుట కొరకు చెప్పబడింది, అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఆ వచనం తీసుకుంటాడు. ఏమని తీసుకుంటాడు? అక్కడ ఉన్న కంటెంట్ తీసుకోడు, ఒక మాట తీసుకుంటాడు. ఆ మాట నుంచి ఎక్కడెక్కడ ఏది జ్ఞాపకం వస్తుందని చెప్తాడు. కాబట్టి ప్రసంగం చేయటం అనేది, బోధించటం అనేటువంటిది అది చిన్న విషయం కాదు. నేను మొన్న చదివాను, బిల్ గేట్స్ ఎవ్రీ ఇయర్ 50 న్యూ బుక్స్ అవుతాడట. అట్లా చాలామంది నేను చదివాను వాళ్ళ గురించి. వాళ్ళు చాలా ఎవ్రీడే దే గివ్ టైమ్ టు రీడ్. అందుకనే దే ఆర్ ఏబుల్ టు గైడ్, దే ఆర్ ఏబుల్ టు లీడ్. ప్రపంచాన్ని కేవలం 2% ప్రజలే రూల్ చేస్తున్నా, లీడ్ చేస్తున్నా, గైడ్ చేస్తున్నా. ఈ 98% ప్రజలు బ్రతుకుతుంటే అందులో ఎర్నర్స్, ప్రయోజితంలో, ఆదాయంలో ఉన్నవాళ్ళు ఈ 2% కోసం పనిచేస్తారు. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. కాబట్టి హితబోధ విషయంలో నీ సంగతులు జాగ్రత్తగా, అనుకూలమైన సంగతులు బోధించు. స్టిక్ ఆన్ టు ద డాక్ట్రిన్ అకార్డింగ్ టు ద సౌండ్ డాక్ట్రిన్. టీచ్ వాట్ అకార్డ్స్ విత్ సౌండ్ డాక్ట్రిన్. బట్ యాజ్ ఫర్ యూ, నువ్వైతే టీచ్ వాట్ అకార్డ్స్ విత్ సౌండ్ డాక్ట్రిన్. నేను నిన్న ఒక మెమోరియల్ మీట్లో మాట్లాడాను. ఐ స్పోక్ ఫర్ 40 minutes మాట్లాడినప్పుడు బైబిల్ని బేస్ చేసుకుని ఒక్క మాట బయటికి అనకుండా అక్కడ ఉన్న ప్యాసేజెస్ నుంచే ఒక థీమ్ అవుట్ తీసుకొని వచ్చానంటే, బిలీవర్, విశ్వాసి మరణం విషయంలో ప్రివిలేజ్ అండ్ ప్రాఫిటబుల్గా ఫీల్ అవుతాడు అనే కాన్సెప్ట్ తీసుకుని ఆ డాక్టర్లో అదే విషయంలో రిజరెక్షన్, ఫెయిత్ ఇన్ క్రైస్ట్, పవర్ ఆఫ్ క్రైస్ట్, డివినిటీ ఆఫ్ క్రైస్ట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, ఆయన ఒక్కడే పరిష్కారం అనేది చెప్పుకుంటూ వచ్చినప్పుడు 40 minutes ఎక్స్ట్రాడినరీ. సో ఇతర బోధకులు కూడా చాలామంది మాట్లాడారు. దే నెవర్ టచ్ the doctrine. What says about death? What says about resurrection? What says about everlasting life? What says about persecution? కాబట్టి ఊరికనే చెప్పటం కాదు బైబిల్, ప్రతోడు చెప్పటం కాదు. నాట్ ఫర్ మేకింగ్ మనీ అండ్ మేకింగ్ ఫన్. నవ్వించుకుంటూ కవ్వించుకుంటూ చెప్పేది పొలిటికల్ మీటింగ్ కాదు, బైబిల్ అది కాదు. నీ బోధ జాగ్రత్తగా ఉండేది చూడమన్నాడు. అందులో స్టిక్ ఆన్ టు ద సౌండ్ డాక్ట్రిన్, అకార్డ్స్ టు ద సౌండ్ డాక్ట్రిన్. మ్యూజిక్ అంటే ప్రతోడు మ్యూజిక్ నాకు వచ్చు, పాటలు నాకు వచ్చు అనుకుంటాడు. అట్లా కాదు. ఎక్కడ పాడాలో తెలిసిన, ఎప్పుడైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక స్కేల్ మీద ప్లే అవటం చూపిస్తూ ఉంటాయో అక్కడ పాడినవాడు పాట వచ్చినవాడు. మన ఊరికే నడిపించున్నారో పాట మనం పాడినట్టు పాడితే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కూడా మ్యూజిక్ కొట్టలేడు. మనం పాడినట్టు పాడితే, మనం పాడిన దానికి వాడు మ్యూజిక్ కొట్టలేడు.
ఆ మ్యూజిక్ అనుగుణంగా మనం పాడగలగాల. అది ఒక శృతిలో పోతుంది మ్యూజిక్. ఆ శృతిలో నువ్వు పాడకపోతే, స్కేల్ తేడా వస్తే అది కంప్ అయిపోద్ది ఆ పాట. కాబట్టి సౌండ్ డాక్ట్రిన్ ఇన్ యువర్ టీచింగ్ వెరీ మచ్ ఎసెన్షియల్. వై ఆర్ యూ టాకింగ్? వాట్ యు ఆర్ టాకింగ్? వాట్ ఫర్ యు ఆర్ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? దేనిని రీచ్ చేపించడం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. అందుకనే నీవు ఆ డాక్టర్కి నువ్వు స్టిక్ ఆన్ అయి ఉండు. సౌండ్ డాక్టర్కి ఇది చాలా పెద్ద ప్రసంగం అండి. సౌండ్ డాక్టర్కి మీరు స్టిక్ ఆన్ అవ్వాలి అనేది మామూలు మాట కాదు. మీరు యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలో మీకు మత్తయి 5 కానీ, యోహాను 13, 14, 15, 16 అధ్యాయాలు కానీ, మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒలీవకొండ ప్రసంగం కానీ మీరు చూస్తే ఆయన చాలా పిన్ పాయింటెడ్గా ప్రతి పదాన్ని ఎయిమ్ చేస్తూ ఇంజెక్ట్ చేస్తూ వచ్చాడు. యేసు మాట్లాడిన మాటలన్నింటిలో కూడా ఖచ్చితమైనటువంటి అతిపెద్ద శబ్దాన్ని కలిగించే డాక్టర్ అన్నట్టు. అలాగే పౌలు యొక్క థియాలజీ చూడండి, పేతురు యొక్క రైటింగ్స్ చూడండి, జాన్ యొక్క రైటింగ్స్, యోహాన్ గారి రైటింగ్స్ చూడండి, సొలొమన్ రైటింగ్స్ చూడండి. ఇవన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు మన టీచింగ్, మన యొక్క బోధ, మన హిత బోధ సరి అయినటువంటిదిగా ప్రజెంటేషన్ కావాలి. ఒక సోదరుడు 6 గంటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు 6 గంటలు? ఆయన 6 గంటలు మాట్లాడిన దానిలో కంటెంట్ 30 మినిట్స్ ఉంటుంది. బైబిల్ 30 మినిట్స్ ఉంటుంది. 5.5 గంటలు న్యూస్, సినిమాస్, సీరియల్స్, పుక్కెట పురాణం అన్నీ ఉంటాయి. ప్రజలకు అది కావాలి. ప్రజలు ఇంటికి ఏది పట్టుకెళ్తారు తెలుసా? జోక్స్ పట్టుకెళ్తారు. ప్రజల ఇంటికి ఏం పట్టుకెళ్తారు తెలుసా? మాకరీ పట్టుకెళ్తారు. దట్స్ నాట్ ద గోల్ ఫర్ అస్. దట్స్ నాట్ ద టాస్క్ ఆఫ్ టీచింగ్. కాబట్టి మీ జీవితాల్లో, మా జీవితాల్లో బోధకులుగా, వినేవారుగా మీ జీవితాల్లో యూ డోంట్ వేస్ట్ యువర్ టైం బై లిజనింగ్ ఆల్ గార్బేజ్. అన్నీ విని టైం పాడు చేసుకోవద్దు. సౌండ్ డాక్టర్ని టీచ్ చేసే టీచింగ్ సేపు మీరు టర్న్ అయిపోవాలి. అప్పుడే ఉద్యోగం వస్తుంది. వేళ్ల మీద లెక్కెట్టుకోవచ్చు అలాంటి ప్రీచర్స్ హూ డు నాట్ టాక్ అబౌట్ దెమ్సెల్వ్స్ ఫర్ దేర్ బెనిఫిట్ ఇన్ ద మెసేజెస్. తమ కొరకు, తమ లబ్ధి కొరకు బోధించుకునే వారిని పక్కా తోసేయండి. 30 నిమిషాల వాక్యంలో 28 నిమిషాలు నేను తీసుకుంటే 28 నిమిషాలు సౌండ్ డాక్టర్ మీద మాట్లాడతాను నేను. దేవుని యొక్క వాక్యమును ఏ విధంగా మనం పంచుకుంటున్నాము? వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద బెస్ట్. వారికి శ్రేష్టమైన నాలెడ్జ్, శ్రేష్టమైన విజ్డమ్, శ్రేష్టమైన ఐక్యూ ఇన్ స్పిరిట్, శ్రేష్టమైన స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, శ్రేష్టమైనటువంటి రెన్యూ థింకింగ్, క్రియేటివిటీ, ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకునేటట్టుగా మనం బోధించాలి. అది దాని కొరకు శ్రోతలు కూడా ఎదురు చూడాలి. బిల్లీ గ్రాహం గారి ప్రసంగం ఒక రోజున వింటుంటే ఆయన 60 ఉంటాయి ఆయన ఏజ్ అప్పుడు. 96 ఏళ్ళు 98 ఏళ్ళు బతికాడు ఆయన, లేదా 100 ఏళ్ళు బతికాడు. లాస్ట్ ఇయర్ చనిపోయినట్టున్నాడు. ఆయన ప్రసంగం వింటుంటే నేను చాలామంది ప్రసంగాలు వింటూ ఉంటాను. ఒక పవర్, ఒక జీల్, ఒక సిద్ధాంతం మీద ఉన్న ఫౌండేషన్, ఒక రియల్ టాప్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఆ మెసేజ్లో నేను అబ్జర్వ్ చేశాను. కానీ నేను ముగిస్తున్నాను. వాక్యం వింటున్న మీకు నా మనవి ఏంటంటే, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లిజనింగ్స్. పాస్టర్స్ అంటే బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టీచింగ్స్. ప్రార్థన చేస్తాం.
మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఉదయం 11:30, రాత్రి 9:30 వాక్య ధ్యానాలు దీవించు. ఇతర ఛానల్స్లో వస్తున్న రిపీటెడ్ మెసేజెస్ వింటున్న వారు రక్షించబట్టుకు సహాయం చేయి. మాకిచ్చిన పరిచర్యను కనపరచము, మా అవసరాలు తీర్చము, ప్రేక్షకుల యొక్క ప్రతి అవసరం తీర్చండి. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.